రైతులు పంట రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేసిన డీడీఏ శ్రీనివాసరావు. కంకిపాడు మండలం పునాదిపాడు గ్రామంలోని రైతు సేవా కేంద్రం వద్ద రైతులకు వరి పంటలు రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కృష్ణా జిల్లా వ్యవసాయ శాఖ డీడీఏ కె శ్రీనివాసరావు, పామర డివిజన్ ఏడీ ఏబీ స్వర్ణలత, ఏఓబి పద్మజ, మండల వ్యవసాయ శాఖ అధికారి ఉషారాణి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ, పొలంలో నుంచి నీటిని పూర్తిగా తీసేసిన తర్వాతే కలుపు మందు స్ప్రే చేయాలి. ఆ తర్వాత 2 రోజులకు తిరిగి నీరు పెట్టాలి. కలుపు మొక్కలకు 3 లేదా 4 ఆకులు ఉన్నప్పుడు కలుపు నివారణ మందులు స్ప్రే చేస్తే అవి సమర్థవంతంగా పనిచేస్తాయి. రెండో కోటా కింద కాంప్లెక్స్ ఎరువుల జోలికి వెళ్లకుండా యూరియా, పొటాష్ మాత్రమే వాడాలి. వాతావరణం వేడిగా ఉండటం వల్ల దోమ, ఆకుముడత వంటి పురుగులు ఆశించే అవకాశం ఎక్కువ. కాబట్టి పంటను ఎప్పటికప్పుడు గమనిస్తూ తగిన నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, గ్రామస్తులు, వ్యవసాయ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తప్పనిసరిగా కలుపు యాజమాన్యంలో తీసుకోవాల్సింది. మనకి స్ప్రేయింగ్ చేసేటప్పుడు మాత్రం తప్పనిసరిగా ఏం చేయాలంటే నీరు తీసేసి స్ప్రేయింగ్ చేసి 2 లేదా 3 రోజుల తర్వాత మళ్ళీ నీళ్లు పెట్టుకోవాలి. అలా కాకుండా కలుపులో మనకి ఇసుకతో కలిపి చిమ్ముతాం అన్నప్పుడు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఒక అరంగుళం లోతు నీళ్లు ఉంచుకొని అందులో కలుపు మందు కలుపుకొని ఆ కలుపు మందుని మనం చిమ్ముకొని ఆ నీరు అందులో ఉండే ఆ అరంగుళం నీళ్ళు అనేది ఒక 2 రోజుల నుంచి 3 రోజుల దాకా బయటకు వెళ్లకుండా బయట నీళ్ళు లోనకు రాకుండా ఉంచుకోవాలి. ఆ విధంగా చేసుకుంటే మనకేంటంటే కలుపుకు అనేది కంట్రోల్ అయ్యే ఆస్కారం ఉంటుంది. మనకి 25 రోజుల నుంచి 30 రోజుల లోపల మనకి ఎక్కువగా ఆకుజాతి కలుపు ఏదన్నా మనకి ఎక్కువగా ఉంటే దానికి వచ్చేసేసి మనకి 2,4-D సోడియం సాల్ట్ అని ఉంటుంది. అది 400 గ్రాములు 1 ఎకరానికి మనం స్ప్రే చేసుకుంటే మనకి ఆకుజాతికి సంబంధించిన తూటికాడ కానీ పిల్లడుకు కానీ ఇటువంటి కలుపు మందులు కూడా కలుపు అనేది కూడా మొత్తం కంట్రోల్ అయ్యే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఏదైనా మనకి 30-35 రోజులప్పుడు ఏదన్నా మనకి గడ్డి జాతి, ఆకు జాతి ఎక్కువగా ఉంటే మాత్రం మనకి ఆల్మిక్స్ అనే మందు ఉంటుంది. అది మనకి 8 గ్రాములు. దాన్ని మనం స్ప్రే చేసుకుంటే మనకి అన్ని రకాలుగా కలుపు జాతులు అనేవి కంట్రోల్ అయ్యే ఆస్కారం ఉంటుంది. పూర్తిగా నీరు తీసేసి స్ప్రేయింగ్ చేయాలి. తర్వాత ఒక 2 రోజుల తర్వాత నీరు పెట్టుకోవాలి. అలా చేస్తే మనకి కలుపు అనేది కంట్రోల్ అయ్యే ఆస్కారం ఉంటుంది. ఇది కలుపు యాజమాన్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. రెండోది, కలుపు అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కలుపు అనేది కంపల్సరీ 3 లేదా 4 ఆకులు ఉన్నప్పుడు మాత్రం మనకి ఈ కలుపు మందులన్నీ కూడా పనిచేసే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఇది తర్వాత మనకి వచ్చేసి రసాయనిక ఎరువులు ఎప్పుడైనా సరే మీరు 2వ కోటా వేస్తున్నారు కాబట్టి 2వ కోటా వేసుకునేటప్పుడు తప్పనిసరిగా మీరు యూరియా, పొటాష్ అప్లై చేసుకోండి. కాంప్లెక్స్ జోలికి మాత్రం వెళ్ళొద్దు. యూరియా, పొటాష్ అప్లై చేసుకునేటప్పుడు తప్పనిసరిగా నీరు తీసేసి బురద పొద్దున మీద వేసుకొని తర్వాత 2 లేదా 3 రోజుల తర్వాత నీరు పెట్టుకుంటే మనం వేసిన రసాయనిక ఎరువులు అన్నీ కూడా మొక్కకు పట్టే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. తర్వాత మనకి వచ్చేసి యూరియా, పొటాష్ మాత్రం చిగురు కోటాలో కూడా తప్పనిసరిగా మనకి యూరియా, పొటాష్ వేసుకుంటే ఆ టైంలో వేసుకోవడం వల్ల మెయిన్ ఉపయోగం ఏంటంటే గింజ మనకి క్వాలిటీ ఉంటుంది, నాణ్యత వస్తుంది, వ్యాధి నిరోధక శక్తి కూడా మొక్కలో పెరుగుతుంది. కాబట్టి ఆ టైంలో కూడా పొటాష్ మీరు వేసుకోవాల్సిందిగా తెలియజేయడం అవుతుంది. ఇది మనకి మెయిన్ రసాయనిక ఎరువులు వాడకంలో. అలాగే నీటి యాజమాన్యం కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. నీటి యాజమాన్యం కూడా మనకి ఇప్పుడున్న ఎలినో ప్రభావం వల్ల మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నీటి యాజమాన్యంలో తప్పనిసరిగా పిలకదొడిగే మనకి నాటు వేసిన కాడ నుంచి అలాగే మనకి మొన తిరిగే వరకు కూడా తప్పనిసరిగా 5 సెంటీమీటర్ల నీళ్ళు ఉండాలండి. అక్కడి నుంచి మనకి పిలకదొడిగే టైంలో మాత్రం తప్పనిసరిగా మీకు మేము చెప్పేది ఏంటంటే ఒక అంగుళం లోతు, మరీ ఎక్కువ నీళ్లు పెట్టకుండా ఒక అంగుళం లోతు నీళ్లు ఉండేటట్టు మాత్రం చూసుకోండి. ఎందుకంటే మనకి ఎక్కువ నీరు పెట్టడం వల్ల మెయిన్ మనకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే పిలక అనేది అవిసిపోయే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఒక అంగుళం నీళ్లు ఉంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మనకు చిగురు దైన కాడ నుంచి గింజ పాలు పోసుకునే వరకు మాత్రం ఒక 5 సెంటీమీటర్ నీళ్ళు అయితే సరిపోతుంది. ఆ టైంలో మనకి కొంచెం నీటి ఎద్దడి వస్తే ఏంటంటే గింజ పాలు పోసుకోవడం అనేది ఉండదు. కాబట్టి తప్పనిసరిగా ఆ టైంలో ఉండాలి. నీటి యాజమాన్యం మాత్రం ఈ పద్ధతులు పాటించాలి తప్పనిసరిగా. ఎందుకంటే మనకి పిలక దొడిగే టైంలో ఎక్కువ నీరు పెడితే ఏంటంటే పిలక అనేది రావటం అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఆ పద్ధతులు పాటించాల్సిందిగా తెలియజేయటం అవుతుంది. రెండోది, మనకి కొంచెం వాతావరణం ఎక్కువగా వేడి వాతావరణం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులకు నేను చెప్పేది ఏంటంటే తప్పనిసరిగా కొంచెం మనకేంటంటే దోమ కానీ కొంచెం ఆకుముడత కానీ పురుగులు వచ్చే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా గమనించుకొని మీరు ఎప్పటికప్పుడు చూసుకుంటా జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా తెలియజేయటమైంది. ఇది మీకు వ్యవసాయ శాఖ ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాను.